వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఏ దేశం నుండి స్వీకరించింది? మంచి ప్రశ్న. ఆప్షన్స్ ఏమిచ్చారు? ఆప్షన్స్ చూస్తే 1 బ్రిటిష్ రాజ్యాంగం, 2 యుఎస్ రాజ్యాంగం, 3 ఐరిష్ రాజ్యాంగం, 4 కెనేడియన్ రాజ్యాంగం. మన దేశంలో లోక్సభ, రాజ్యసభ అనే ద్విసభా విధానం ఉంది కదా, ఈ మొత్తం సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇక్కడ పాయింట్. దీనికి సరైన సమాధానం ఖచ్చితంగా ఆప్షన్ 1 బ్రిటిష్ రాజ్యాంగం. అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే ఏమిటో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధానంలో దేశాధినేత వేరు, ప్రభుత్వాధినేత వేరుగా ఉంటారు. అంటే బ్రిటన్లో రాజు లేదా రాణి ఎలాగైతే నామమాత్రంగా ఉంటారో, మన దేశంలో రాష్ట్రపతి అలా నామమాత్రపు అధినేతగా ఉంటారన్నమాట. కరెక్ట్. కానీ వాస్తవ అధికారమంతా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానమంత్రి, అలాగే ఆయన మంత్రిమండలి చేతిలో ఉంటుంది. సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా లాంటి ముఖ్యమైన అంశాలను కూడా మనం బ్రిటన్ నుంచే స్వీకరించాం. అయితే ఇక్కడ ఆప్షన్ 2 యుఎస్ రాజ్యాంగం అని ఉంది కదా. అమెరికాలో కూడా ప్రజాస్వామ్యమే ఉంది, కానీ అక్కడ పార్లమెంటరీ విధానం లేదు. అక్కడ అధ్యక్షుడు నేరుగా ప్రభుత్వాన్ని నడుపుతారు. అవును, దానినే మనం అధ్యక్ష తరహా పాలన అంటాం. మనం అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష లాంటివి తీసుకున్నాం, కానీ ప్రభుత్వ విధానాన్ని కాదు. ఇక్కడే చాలా స్పష్టత అవసరం. ఇక ఆప్షన్ 3 ఐరిష్ రాజ్యాంగం విషయానికి వస్తే, ఐర్లాండ్ నుంచి మనం ఆదేశిక సూత్రాలు, డిపిఎస్పీలను స్వీకరించాం. రాజ్యసభకు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేసే విధానం కూడా అక్కడిదే. అవును, కాబట్టి ఇది పార్లమెంటరీ విధానానికి సంబంధించింది కాదు. ఇక ఆప్షన్ 4 కెనడియన్ రాజ్యాంగం చూస్తే, అక్కడ నుండి మనం బలమైన కేంద్రమున్న సమాఖ్య లక్షణాలను తీసుకున్నాం. అవశిష్ట అధికారాలు కేంద్రానికే ఉండాలనే పాయింట్ కెనడా నుంచే వచ్చింది. అంటే రాజ్యాంగంలోని ఏ జాబితాలోనూ లేని కొత్త అంశాలపై చట్టాలు చేసే అధికారమన్నమాట. ఖచ్చితంగా. కాబట్టి ప్రభుత్వ స్వరూపానికి సంబంధించిన ఆప్షన్ 1 మాత్రమే ఇక్కడ సరైనది. ఈ ఒక్క ప్రశ్నతో దాదాపు 4 దేశాల రాజ్యాంగాల ప్రభావం మనకు స్పష్టమైంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి సరిగ్గా దీనికి సంబంధించినదే 187వ ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటో చూద్దాం. ప్రశ్న 187. కేంద్ర జాబితా అంటే యూనియన్ లిస్ట్లో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఆప్షన్స్ 1 97, 2 86, 3 47, 4 66. దేశమంతా ఒకేలా ఉండాల్సిన రక్షణ, విదేశీ వ్యవహారాలు లాంటివి ఈ జాబితాలో ఉంటాయన్నది తెలిసిన విషయమే కదా. అవును, రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ అలాగే ఆర్టికల్ 246 ప్రకారం దేశంలో చట్టాలు చేసే అధికారాలను 3 జాబితాలుగా విభజించారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. అందులో కేంద్ర జాబితా చాలా ముఖ్యమైనది. అవును, రక్షణ, రైల్వేలు, టెలికమ్యూనికేషన్స్ లాంటివి ఇందులో ఉంటాయి. వీటికి సరైన సమాధానం ఆప్షన్ 1 అంటే 97. ఈ 97 అంశాలపై చట్టాలు చేసే పూర్తి అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. సమాధానం 97 అన్నది స్పష్టమే. కానీ ఆ ఎగ్జామినర్ ఇచ్చిన మిగతా సంఖ్యలు కూడా గాలిలోంచి వచ్చినవి కావు. వాటి వెనుక కూడా ఒక బలమైన లాజిక్ ఉంటుంది. నిజమే. ఆప్షన్ 2లో ఉన్న 86 అనే సంఖ్య కేంద్ర జాబితాకు ఎప్పుడూ లేదు. బహుశా ఇది 86వ రాజ్యాంగ సవరణను, అంటే విద్యా హక్కును గుర్తుచేస్తూ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన సంఖ్య కావచ్చు. కరెక్ట్. ఇక ఆప్షన్ 3లో ఉన్న 47 అనే సంఖ్య ఉమ్మడి జాబితాలో వాస్తవంగా ఉన్న అసలు అంశాల సంఖ్య. దీనిపై కేంద్రం, రాష్ట్రం 2 చట్టాలు చేయవచ్చు కదా. అవును. ఇక ఆప్షన్ 4లోని 66 అనేది రాష్ట్ర జాబితాలో మొదట ఉన్న అంశాల సంఖ్య. కాలక్రమంలో జీఎస్టీ లాంటివి రావడం వల్ల, కొన్నింటిని ఉమ్మడి జాబితాలోకి మార్చడం వల్ల ఈ సంఖ్యలు మారుతూ వచ్చాయి. అందుకే ఎగ్జామ్స్లో రాజ్యాంగం మొదట అమల్లోకి వచ్చినప్పుడు సంఖ్యల మీదే ఎక్కువగా ప్రశ్నలు వస్తుంటాయి. అధికారాల విభజన గురించి బాగా తెలుసుకున్నాం. ఇప్పుడు పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచింగ్ ప్రశ్నను పరిశీలిద్దాం. ప్రాథమిక హక్కులు అనగానే ఎప్పుడూ ఒక రేంజ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. చూద్దాం. ప్రశ్న 188 కింద ఇచ్చిన జతలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. 1 చట్టం ముందు సమానత్వం, ఆర్టికల్ 14. 2 ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, ఆర్టికల్ 16. 3 వాక్ స్వాతంత్ర్యం, ఆర్టికల్ 20. 4
నేరాల శిక్షకు సంబంధించిన రక్షణ ఆర్టికల్ 21. ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఆప్షన్స్ ఇలా ఉన్నాయి: 1, 1, 2 మాత్రమే సరైనవి. 2, 2, 3 మాత్రమే సరైనవి. 3, 3, 4 మాత్రమే సరైనవి. 4, 1, 2, 3 మాత్రమే సరైనవి. ప్రాథమిక హక్కుల మీద ప్రశ్న లేకుండా ఏ పాలిటీ ఎగ్జామ్ ఉండదు. ఇక్కడ మనం గమనిస్తే మొదటి 2 స్టేట్మెంట్లు ఖచ్చితమైనవే. చట్టం ముందు అందరూ సమానులే అని ఆర్టికల్ 14 స్పష్టంగా చెప్తోంది. ఇది దేశంలో ఉన్న పౌరులకే కాకుండా విదేశీయులకు కూడా వర్తిస్తుంది కదా? అవును. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మతం, కులం, లింగభేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనేది ఆర్టికల్ 16 కిందకొస్తుంది. కాబట్టి 1 మరియు 2 సరైనవే. అంటే ఇక్కడ ఆప్షన్ 1 సరైన సమాధానం. మరి 3, 4 స్టేట్మెంట్లు చూసేందుకు కరెక్ట్గానే అనిపిస్తున్నాయి కదా? అవి ఎందుకు తప్పయ్యాయో తెలుసుకోవడం ఇక్కడ కీలకం. వాక్ స్వాతంత్ర్యం అనగానే వెంటనే ఆర్టికల్ 19 గుర్తుకు రావాలి. ఎగ్జాక్ట్లీ. వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19(1)(a) కింద వస్తుంది. అంతేకాని ఆర్టికల్ 20 కాదు. ఇక్కడే పరీక్షార్థులను కన్ఫ్యూజ్ చేస్తారు. అవును. స్టేట్మెంట్ 4లో కూడా నేరాల శిక్షకు సంబంధించిన రక్షణ ఆర్టికల్ 21 అనిచ్చారు. వాస్తవానికి ఒకే నేరానికి 2 సార్లు శిక్ష వేయకపోవడం, తమకు తాము వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంత పెట్టకపోవడం లాంటి రక్షణలు ఆర్టికల్ 20 కింద వస్తాయి. ఇక ఆర్టికల్ 21 అనేది అత్యంత విస్తృతమైన జీవించే హక్కును తెలుపుతుంది. ఈ 2 ఆర్టికల్స్ 20 మరియు 21 ఎమర్జెన్సీ సమయంలో కూడా రద్దు కావన్నది చాలా ముఖ్యమైన పాయింట్ కదా? కరెక్ట్. ఇక్కడ స్టేట్మెంట్స్ 3 మరియు 4 ఉద్దేశపూర్వకంగా తారుమారు చేయబడ్డాయి. కాబట్టి ఆప్షన్ 1 మాత్రమే సరైనది. హక్కుల గురించి తెలుసుకున్నాం. ఈ హక్కులను కాపాడాల్సిన, దేశాన్ని పాలించాల్సిన వ్యవస్థల బాధ్యత గురించి తదుపరి ప్రశ్న అడుగుతోంది. ప్రశ్న 189 చూద్దాం. చెప్పండి. భారత పార్లమెంట్ కార్యనిర్వాహక విధులకు సంబంధించి ఏది నిజం? ఇక్కడ 2 స్టేట్మెంట్లిచ్చారు. 1, ప్రధానమంత్రి మరియు ఆయన మంత్రిమండలి పార్లమెంటుకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. 2, కార్యనిర్వాహక వర్గం తన అన్ని చర్యలకు న్యాయ వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది. ఆప్షన్స్? ఆప్షన్స్: 1, 1 మాత్రమే నిజం. 2, 2 మాత్రమే నిజం. 3, 1 మరియు 2, 2 నిజమే. 4, ఏదీ కాదు. ఈ ప్రశ్న వెనుక అద్భుతమైన రాజకీయ తత్వశాస్త్రం ఉంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, అంటే మొదటి స్టేట్మెంట్ మాత్రమే నిజం. ఇక్కడ సమిష్టి బాధ్యత అనే పదాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆర్టికల్ 75(3) ప్రకారం మంత్రిమండలి లోక్సభకు సమిష్టిగా జవాబుదారీగా ఉంటుందనే కదా? అవును. ఒకవేళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైనా ముఖ్యమైన బిల్లు లోక్సభలో వీగిపోయినా లేదా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గినా ప్రధానితో సహా మొత్తం మంత్రిమండలి రాజీనామా చేయాల్సిందే. ఒక మంత్రి చేసిన తప్పుకు మొత్తం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఇదే పార్లమెంటరీ విధానానికి ఆయువు పట్టు. అద్భుతం. మరి స్టేట్మెంట్ 2 గురించి విశ్లేషిస్తే, కార్యనిర్వాహక వర్గం అంటే మంత్రులు, అధికారులు తీసుకునే నిర్ణయాలు న్యాయ వ్యవస్థకు బాధ్యత వహిస్తాయని అనడం తప్పు? ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు చట్టాలను సమీక్షించే అధికారం ఉంటుంది కానీ రోజువారీ పరిపాలనలో జోక్యం చేసుకునే అధికారం లేదు. ఇక్కడే జ్యుడిషియల్ రివ్యూకు జవాబుదారీతనానికి ఉన్న సున్నితమైన తేడాను గమనించాలి. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లుగా, అవును, ప్రభుత్వం చేసే చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని కోర్టులు సమీక్షిస్తాయి. చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే దాన్ని కొట్టివేస్తాయి. దీనర్థం కార్యనిర్వాహక వర్గం న్యాయ వ్యవస్థ ముందు బాధ్యత వహించడం కాదు. రాజకీయ బాధ్యత ఎప్పుడూ ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంటుకే ఉంటుంది. కాబట్టి స్టేట్మెంటు పూర్తిగా తప్పు. అదే లాజిక్. చాలా స్పష్టంగా ఉంది. ప్రభుత్వం, మంత్రిమండలి గురించి చర్చించాం. ఇప్పుడు దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. దీనిపై వచ్చిన ప్రశ్న 190 రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు ఉంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. స్టేట్మెంట్స్ ఏమిచ్చారు? 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 1, ఉభయ సభల ఎన్నికైన సభ్యులు. 2, శాసనసభల ఎన్నికైన సభ్యులు. 3, ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభల ఎన్నికైన సభ్యులు. ఆప్షన్స్: 1, 1 మాత్రమే. 2, 1, 2 మాత్రమే. 3, 2, 3 మాత్రమే. 4, 1, 2 మరియు 3.
ఇటీవలే ద్రౌపది ముర్ము గారి ఎన్నిక జరిగినప్పుడు ఈ ఎలక్టోరల్ కాలేజీ విధానాన్ని వార్తల్లో బాగా చూసే ఉంటాం. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. పైన చెప్పిన 3 స్టేట్మెంట్లు సరైనవే. అంటే ఆర్టికల్ 54 ప్రకారం వీరందరూ వస్తారన్నమాట. అవును. ఇందులో లోక్సభ, రాజ్యసభలోని ఎంపీలు, అన్ని రాష్ట్రాల శాసనసభల్లోని ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలు అయినప్పటికీ వాళ్లకు సొంత శాసనసభలు ఉన్నాయి కాబట్టి 70వ రాజ్యాంగ సవరణ ద్వారా అక్కడి ఎమ్మెల్యేలకు కూడా ఓటు హక్కు కల్పించారు. అయితే ఇక్కడ ప్రతి స్టేట్మెంట్లోనూ ఎన్నికైనా అనే పదాన్ని గమనించడం అత్యంత ముఖ్యం కదా, ఎందుకంటే నామినేటెడ్ సభ్యులు ఓటు వేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా. దీని వెనుక ఒక బలమైన లాజిక్ ఉంది. ఉదాహరణకు రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి స్వయంగా నామినేట్ చేస్తారు. మళ్ళీ అదే రాష్ట్రపతి రెండవసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ నామినేట్ అయిన సభ్యులు ఆయనకే ఓటు వేసే అవకాశముంటుంది. పక్షపాతం రాకుండా ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఇవ్వలేదు. అవును, అద్భుతమైన పాయింట్. అలాగే రాష్ట్రాలలో ఉండే విధాన పరిషత్ అంటే శాసన మండలి సభ్యులకు కూడా ఇందులో ఓటు హక్కు ఉండదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో విధాన పరిషత్తులు లేవు. ఉంటే కేవలం కొన్ని రాష్ట్రాలకే ఎక్కువ ఓట్లు వేసే అవకాశం దక్కుతుంది. ఈ లాజిక్స్ తెలిస్తే అసలు ఈ ప్రశ్నను ఎప్పటికీ తప్పు చేయలేం. సరే, రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారో తెలిసింది. మరి ఆ హోదాలో ఉన్న రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారా లేక ఎవరి సలహానైనా పాటించాలా? ఈ పాయింట్ మీదే 191 ప్రశ్న వచ్చింది. చాలా ఆసక్తికరమైన అంశం. ప్రశ్న 191. రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది అని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చెబుతోంది? ఆప్షన్స్ చూస్తే 1. ఆర్టికల్ 72, 2. ఆర్టికల్ 74, 3. ఆర్టికల్ 32, 4. ఆర్టికల్ 21. పార్లమెంటరీ వ్యవస్థకు అసలైన నిర్వచనమిచ్చే ఆర్టికల్ ఇది. దీనికి సమాధానం ఆప్షన్ 2, ఆర్టికల్ 74. రాష్ట్రపతి తన విధులు నిర్వర్తించేటప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే పనిచేయాలని ఈ ఆర్టికల్ 74(1) స్పష్టం చేస్తోంది. అంటే దేశ పరిపాలనంతా రాష్ట్రపతి పేరుమీదే జరిగినప్పటికీ నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం మంత్రిమండలి చేతిలోనే ఉంటుందన్నమాట. కరెక్ట్. ఇక్కడ మిగతా ఆప్షన్స్ను ఎలిమినేట్ చేయడం కూడా చాలా సులభం కదా? అవును. ఆప్షన్ 1లో ఉన్న ఆర్టికల్ 72 అనేది రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలకు సంబంధించినది. కోర్టులు విధించిన శిక్షను తగ్గించడం లేదా రద్దు చేయడం దీని పరిధిలోకి వస్తుంది. మరి ఆర్టికల్ 32? ఆప్షన్ 3లో ఉన్న ఆర్టికల్ 32 అత్యంత ప్రసిద్ధమైనది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి రిట్లు పొందే హక్కుని దీస్తుంది. దీనినే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని అభివర్ణించారు. ఎగ్జాక్ట్లీ. ఇక ఆప్షన్ 4లోని ఆర్టికల్ 21 జీవించే హక్కు అని మనం ముందే చర్చించుకున్నాం. కాబట్టి ఆర్టికల్ 74 మాత్రమే సరైనది. ఇప్పుడు ఇదే ఆర్టికల్ 74కు కొనసాగింపుగా ఆ సలహాకున్న చట్టబద్ధతను ప్రశ్నించే 192వ ప్రశ్నను చూద్దాం. చెప్పండి. ప్రశ్న 192. రాష్ట్రపతి తన అధికారాలను ఎవరి సలహా మేరకు ఉపయోగిస్తారు? ఇందాకటి చర్చతో ఆన్సర్ దాదాపు తెలిసిపోయినట్లే. కాని ఆప్షన్స్ చూద్దాం. 1. మంత్రిమండలి. 2. ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి సంయుక్తంగా. 3. ప్రధాని సలహా మాత్రమే. 4. రాష్ట్రపతి స్వంతంగా. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 1, మంత్రిమండలి. అయితే దీని వెనక ఒక పెద్ద రాజకీయ చరిత్ర ఉంది. మొదటినుంచి రాజ్యాంగంలో మంత్రిమండలి సలహా ఉండాలనున్నప్పటికీ అది రాష్ట్రపతికి తప్పనిసరి అవుతుందా లేదా అనే వాదన ఉండేది. 1970ల నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కదా ఈ చర్చ వచ్చింది? అవును. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి ఖచ్చితంగా మంత్రిమండలి సలహా పాటి తీరాలను స్పష్టం చేశారు. ఆ తర్వాత వచ్చిన 44వ సవరణ ద్వారా ఆ సలహాను ఒకే ఒక్కసారి పునఃపరిశీలన కోసం వెనక్కి పంపే వెసులుబాటును రాష్ట్రపతికి కల్పించారు. కాని మంత్రిమండలి మళ్లీ అదే సలహా ఇస్తే ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. ఈ సందర్భంలో 1974 నాటి షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్ చాలా ప్రసిద్ధి చెందింది కదా. రాష్ట్రపతి కేవలం రాజ్యాంగబద్ధమైన అధినేత మాత్రమే అని, మంత్రిమండలి సలహా లేకుండా స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అవును. కాబట్టి ఆప్షన్ 2లో ఉన్నట్లు ప్రధాని, రాష్ట్రపతి సంయుక్తంగా నిర్ణయాలు తీసుకోవడం జరగదు. అలాగే ఆప్షన్ 3లో ఉన్నట్లు
ప్రధాని ఒక్కరే సలహా ఇవ్వడం కుదరదు. అది క్యాబినెట్ సమిష్టి నిర్ణయమై ఉండాలి. రాష్ట్రపతి స్వంతంగా నిర్ణయం తీసుకోవడం అనేది అమెరికా లాంటి ప్రెసిడెన్షియల్ సిస్టంలో జరుగుతుంది, కానీ మన దేశంలో కుదరదు. కరెక్ట్. ఈ విశ్లేషణతో రాష్ట్రపతి అధికారాల పరిధి పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రశ్న 1903 ఒక బేసిక్ ప్రశ్న. భారత రాష్ట్రపతి పదవీకాలం ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్స్: 1 4 సంవత్సరాలు, 2 5 సంవత్సరాలు, 3 6 సంవత్సరాలు, 4 7 సంవత్సరాలు. ఈ ప్రశ్నకు సమాధానం చాలామందికి తెలుసు. ఆప్షన్ 2 అనగా 5 సంవత్సరాలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 65(1) ప్రకారం భారత రాష్ట్రపతి పదవి చేపట్టిన నాటి నుండి 5 ఏళ్లపాటు ఉంటారు. అయితే ఈ ప్రశ్నలో మిగతా ఆప్షన్స్ ఇవ్వడం వెనుక ఉద్దేశమేమై ఉంటుంది? ఇలాంటి బేసిక్ ప్రశ్నల్లోనే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తారు. ఆప్షన్ 1లో ఉన్న 4 ఏళ్లనేది అమెరికా అధ్యక్షుడు పదవీకాలం. మనం అమెరికా విధానాలతో తరచూ పోలుస్తుంటాం కాబట్టి ఆ ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ 3లో ఉన్న 6 ఇయర్స్ అనేది మన దేశంలో రాజ్యసభ ఎంపీలు మరియు రాష్ట్ర శాసనమండలి సభ్యుల పదవీకాలం. అవును. ఇక ఆప్షన్ 4లో ఉన్న 7 ఇయర్స్ పదవీకాలం అసలు మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, పదవీకాలం 5 ఏళ్ల అయినప్పటికీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే ఆర్టికల్ 61 కింద మహాభియోగ తీర్మానం ద్వారా ముందే తొలగించవచ్చు. పర్ఫెక్ట్. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ గురించి చాలా వివరంగా చర్చించాం. ఇప్పుడు పరిపాలనను అట్టడుగు స్థాయికి, అనగా గ్రామీణ స్థాయికి తీసుకెళ్లే అంశాన్ని పరిశీలిద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి కదా? అవును. ప్రశ్న 194. స్వయంపాలనా సంస్థలుగా పనిచేసేందుకు పంచాయతీలకు అధికారాలిచ్చే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? ఆప్షన్స్: 1 ఆర్టికల్ 243(g), 2 ఆర్టికల్ 244(f), 3 ఆర్టికల్ 245, 4 ఆర్టికల్ 246. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి చట్టబద్ధత కల్పించిన ఆర్టికల్ ఇది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆర్టికల్ 243(g). 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగంలోని పార్ట్ 9లో చేర్చారు. అంటే ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించడానికి ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుందన్నమాట. అవును. ఆ పథకాలను అమలు చేయడానికి అవసరమైన అధికారాలను రాష్ట్ర శాసనసభలు చట్టాల ద్వారా పంచాయతీలకు బదిలీ చెయ్యాలని ఈ ఆర్టికల్ నిర్దేశిస్తుంది. ఇక్కడ ఎగ్జామినర్స్ ఎలా ట్రిక్ చేస్తారో చూడండి. ఆప్షన్ 2లో 244(f) అని ఒక ఆర్టికల్ ఇచ్చారు. అసలు రాజ్యాంగంలో 244(f) అనే ఆర్టికలే లేదు. నిజమే, అదొక ట్రాప్. ఆర్టికల్ 244 అనేది షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించినది. కాని దానికి ఎఫ్ అనే సబ్ క్లాజ్ లేదు. కేవలం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన ఫేక్ ఆప్షన్ ఇది. ఇక ఆప్షన్ 3 మరియు 4లలో ఉన్న ఆర్టికల్ 245, 246లు కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనాధికారాల పంపిణీ గురించి చెప్తాయి కదా. వీటికి పంచాయతీలకు ఎలాంటి సంబంధం లేదు. కరెక్ట్. ఈ లాజిక్ తెలిస్తే ఏ ప్రశ్నకైనా సమాధానం ఇట్టే చెప్పవచ్చు. ఇక ఈనాటి చివరి ప్రశ్న చూద్దాం. ప్రశ్న 195. పంచాయతీలకు అధికారాలిచ్చే ఆర్టికల్ 243(g) గురించి మాట్లాడుకున్నాం కదా. దానికి సంబంధించిందే ఈ ప్రశ్న కూడా. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఆప్షన్స్: 1 25 అంశాలు, 2 26 అంశాలు, 3 28 అంశాలు, 4 29 అంశాలు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ను చేర్చారు. అందులో పంచాయతీలు ఏ ఏ అంశాలపై విధులు నిర్వర్తించాలో స్పష్టంగా జాబితా ఇచ్చారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే 29 అంశాలు. ఈ 29 అంశాలలో వ్యవసాయం, భూ సంస్కరణలు, చిన్న నీటిపారుదల లాంటివి ఉంటాయన్నమాట. వాటితో పాటు గ్రామీణ విద్యుదీకరణ, త్రాగునీరు, ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం మరియు పేదరిక నిర్మూలన పథకాలు లాంటి ఎన్నో కీలకమైన విధులను పంచాయతీలకు అప్పగించారు. రాజ్యాంగబద్ధంగా ఈ జాబితాలో 29 అంశాలు ఫిక్స్ చేయబడ్డాయి కాబట్టి మిగతా ఆప్షన్స్ 25, 26, 28 అన్నీ తప్పు. అవును. ఈ 29 అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు తమ వీలును బట్టి పంచాయతీలకు బదిలీ చేస్తుంటాయి. ఇలా కేంద్ర స్థాయిలోని పార్లమెంటరీ విధానం నుండి మొదలుపెట్టి గ్రామీణ స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థ వరకు రాజ్యాంగంలో ఉన్న అమరికను మనం ఈ 10 ప్రశ్నల ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నిజమే. ఎంసీక్యూలను గుడ్డిగా చదవడం కంటే ఒక ఆప్షన్ ఎందుకు సరైనదో, మిగతా 3 ఎందుకు కాదో విశ్లేషిస్తే మొత్తం సబ్జెక్ట్ కాన్సెప్ట్ మన కళ్ల ముందు కనిపిస్తుంది.
రాజ్యాంగ నిర్మాతలు ఎంత దీర్ఘదృష్టితో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారో ప్రతి ఆర్టికల్ వెనుక ఉన్న లాజిక్ చెబుతుంది. ఖచ్చితంగా. ఈరోజు విశ్లేషణలో ఆ రాజ్యాంగ లాజిక్ను మనం కొంతవరకైనా చేరుకోగలిగామని అనుకుంటున్నాను. అవును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.